హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'కోరుకున్న ప్రేమ' ఎపిసోడ్ 72. హనీ కార్‌లో వాళ్ళ ఊరికి బయలుదేరి వినయ్ మాటలు గుర్తు చేసుకొని, ఆయన ఒప్పుకోవడం కాదన్నయ్య. నన్నవమానించిన వాడిని నేనే పెళ్లి చేసుకోను అనుకుంటూ, అర్జున్ అన్న మాటలు ముల్లులా తన మనసుని గుచ్చుతూ ఉంటే, ఎంత దాయాలి అనుకున్న దాగని ఆమె కన్నీళ్లు కారుతూ ఉంటే, సీటు వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకుంది. 3 గంటల ప్రయాణం తర్వాత డ్రైవర్ కారు ఆపడంతో కళ్ళు తెరిచిన హనీకి వాళ్ళ ఇల్లు కనిపించడంతో కారు నుండి దిగి తన బ్యాగ్ తీసుకొని థ్యాంక్ యూ బాబాయ్ అంది. అలాగే అమ్మా, ఇక నేను వెళ్తాను అని డ్రైవర్ అక్కడి నుండి రిటర్న్ అయ్యాడు. అప్పుడే అతడికి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అన్నాడు. హనీ మేడం ఎక్కడికెళ్లారు అని అడిగాడు అర్జున్ అటువైపు నుండి. సార్, మేడంని ఇక్కడ వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడే డ్రాప్ చేశాను సార్. ఓ, ఓకే అని ఫోన్ కట్ చేశాడు అర్జున్. ఆ! అర్జున్, ఎంత పని చేశావురా! నీ దగ్గర తప్పు పెట్టుకొని దాన్ని అన్ని మాటలు అన్నావు అని ఇప్పుడు ఏం చేయాలి నేను? అని ఆలోచిస్తూ కూర్చున్నాడు అర్జున్. ఇక ఇంటికి వెళ్ళిన హని ఎంతగా అర్జున్ గురించి మర్చిపోదామన్నా మళ్ళీ మళ్ళీ అతడే గుర్తుకొస్తున్నాడు తనకి. ఆమె వంటి మీద అతడు చేసిన గాయాలు కూడా ఇంకా పచ్చిగానే ఉన్నాయి. నిజంగానే అతడు ఆమెకి ప్రేమగా దగ్గరయ్యాడు అనుకుంది. కానీ ఆమెను ఇలా నిందిస్తాడు అని కలలో కూడా ఊహించలేదు హని. ఎంతగా ప్రేమను పెంచుకుంది అర్జున్ పైన. అది ఇప్పటిది కాదు. ఆమె ఒంటి మీదకి ఓణి వేసిన వయసు నుండి అర్జున్ అంటే తనకి పిచ్చి. కానీ అతడిని చూస్తేనే వణికిపోయేది. ఎలా అయినా ఆమె చదువు పూర్తయ్యాక తన ప్రేమ విషయం అతడితో చెప్పి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది. కానీ అది జరగలేదు. ఆమె ఒకటి తలిస్తే విధి ఇంకోటి తలచింది. ఆమె ఎవరిని అయితే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిందో అతడు నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని ఏకంగా తనకి తాళి కట్టి ఇంటికి తీసుకువచ్చాడు. ఆ రోజు ఆమె కన్నీళ్ళని ఎవరూ గుర్తించలేకపోయారు. ఆమెకి సొంతమైనది అనుకున్నది ఇప్పుడు తనది కాదు. ఇక వేరే ఒకరి సొత్తు అని తెలుసుకొని, తలుచుకుని చాలా రోజులు ఏడ్చింది. నా బావ ఎవరితో ఉన్నా సంతోషంగా ఉంటే చాలు అని కోరుకుంది. అలా ఆమె ప్రేమని ఆమె మనస్సు దాటి బయటకి రానివ్వలేదు. ఆ రోజు ముంబైలో కూడా అర్జున్ ఫోన్‌లో సంజన కలిసి ఉన్న ఫోటోలు చూసి, ఈ ప్లేస్‌లో నేనుండేదాన్ని కదా అని అనుకుంది. కానీ ఇంతలోనే సంజన ప్రాణాలు కోల్పోవడం, అర్జున్ అలా అన్నీ కోల్పోయినట్లు బతకడం, అలా అర్జున్‌ని చూసి హని తట్టుకోలేకపోయింది. అతడి జీవితంలోకి తను వెళ్ళి అన్ని సంతోషాలను అందివ్వాలి అనుకుంది అర్జున్‌కి. ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా చావు వరకు వెళ్ళింది. అతడిని తన ప్రేమతో వాళ్ళ పెళ్లికి ఒప్పించాలి అని అనుకుంది. కానీ ఇన్ని చేసిన తనకి ఆమె ప్రాణం అనుకున్నవాడే అనరాని మాటలు అని ఆమె గుండెని ముక్కలు చేసేశాడు. అతడి కోసం ఆమె దేహాన్ని కూడా అప్పగించింది ప్రేమతో. ఏమో అతడికి ఆమెపై ప్రేమ కలిగింది అనుకుంది. కానీ ఈలోపే ఏదేదో జరిగిపోయింది. మరి ఇక పైన ఏమి జరుగుతుందో చూడాలి. ఇక్కడ హైదరాబాద్‌లో సింధుని పాపని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసేశారు. శాంతి గారు ఇక సింధుని వినయ్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు. వీళ్ళు కొన్ని రోజులు అక్కడే ఉంటాం అనేసి. అయితే విమలా బాలాజీ గారు కూడా అక్కడికే వెళ్లారు. ఇక అక్కడ వాళ్ళకి పాపతో తీరిక లేకుండా గడిచిపోతుంది. సింధు దగ్గర అందరూ ఉండడంతో వినయ్ ఏ టెన్షన్స్ లేకుండా ఆఫీస్‌కి వెళ్తాడు. వర్క్ చూసుకుంటున్నాడు. అర్జున్ ఒక్కడే ఇక్కడ ఇంట్లో ఉన్నాడు. అతడిని హనీ అన్న మాటలు వీడి వెళ్ళడం లేదు. ప్రతి క్షణం అతడు అన్న మాటలు అతడికి గుర్తు చేస్తూనే ఉన్నాయి. అన్న అతడికే ఇంత బాధ ఉంటే పడిన హని ఇంకా ఎంత బాధపడి ఉంటుంది అని అతడికి గుర్తుకు వస్తూ చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంది అర్జున్‌కి. అతడి ముందు పెరిగిన అమ్మాయి. ఆమె గురించి అసలు అంత నీచంగా ఎలా అన్నాను అని ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నాడు అర్జున్. అసలది నా మొహమైనా చూస్తుందా? నువ్వే కావాలి అన్న దాని నోటితో నీ మొహం కూడా చూడను అని అనిపించుకున్నాను. ఇంత కోపం ఉంటే మాత్రం అలా అనడం చాలా తప్పు అని రియలైజ్ అయ్యాడు అర్జున్. కానీ ఏం చేయాలో అతడికి పాలుపోవడం లేదు అసలు. ఒకరోజు మెల్లిగా ఇక సింధు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అర్జున్. అసలు వెళ్ళేవాడు కాదు గానీ, హనీ గురించి తెలుసుకుందామని వెళ్ళాడు. సంజన చనిపోయాక అటువైపు వెళ్ళడం మానేశాడు అర్జున్. మళ్ళీ అతడికి సంజన జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు వచ్చి డల్ అయిపోతాడు అనేసి, ఆమె లేదు అన్న బాధ అతడిని మళ్ళీ గుర్తుకు చేస్తుంది అని. కానీ ఎలాగోలా ఇక వెళ్ళాడు. అర్జున్ అతడు వెళ్ళేసరికి
అందరూ హాల్లోనే ఉన్నారు సింధుతో సహా. సింధు దగ్గర ఉన్న పాపని తీసుకొని ఎత్తుకొని ముద్దు చేసి మురిసిపోయాడు అర్జున్. "ఆఫీస్‌కి వెళ్ళావా నాన్న?" అని అడిగారు బాలాజీ గారు. "హా! నాన్న అక్కడి నుండే వస్తున్నాను. ఒకసారి పాపని చూసెళ్దామని ఇక్కడికొచ్చాను" అన్నాడు అర్జున్. "ఓహ్! సరే నాన్న నీకు కాఫీ తీసుకొస్తానుండు" అనేసి విమల గారు కిచెన్‌లోకి వెళ్లారు. అర్జున్ పాపని సింధుకి ఇచ్చేసి విమల గారి వెనకే వెళ్ళాడు. విమల గారు అర్జున్‌ని చూసి, "ఏంటి నాన్న ఇలా వచ్చావు?" అని అన్నారు. "ఏం లేదమ్మా, అందరూ ఇక్కడే ఉన్నారు. హనీ ఎక్కడ ఉందని" అడిగాడు తటపటాయిస్తూనే. హనీనా? ఆ! అమ్మా. హనీ ఆ రోజే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిందిరా. మళ్ళీ వస్తాను అనేసి. వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి ఉందంట అక్కడ. అందుకే వెళ్ళింది. ఓహ్! అవునా? సరే అమ్మా అని కాఫీ కప్పు అందుకొని అర్జున్ కింద గార్డెన్‌లో ఉన్న చైర్స్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడ నుండి సంజన వాళ్ళ ఇంటినే తదేకంగా చూస్తూ ఉన్నాడు. వినయ్ వచ్చి అర్జున్ ముందు కూర్చొని, "ఏంట్రా? ఏం జరిగింది? నీకు, హనీకి ఏమైనా గొడవ జరిగిందా?" అని అడిగాడు డైరెక్ట్‌గా. కాఫీ తాగుతూ ఉన్న అర్జున్ అతడి చూపులు సంజన ఇంటి నుండి వినయ్ వైపు తిప్పాడు. "ఏంట్రా? అలా చూస్తున్నావ్? ఏం జరిగింది? ఏం జరగాలేంటి?" "అర్జున్, నేను సీరియస్‌గా అడుగుతున్నా. అది నీతో పెళ్ళికి ఎంత మొండిగా ఉందో నాకు తెలుసు. కానీ ఇలా ఉన్నట్టుండి సడెన్‌గా హనీ ఇంటికి వెళ్ళిపోవడానికి ఏదైనా కారణం ఉందా అని అడుగుతున్నా. మీ చెల్లి మీ ఇంటికి పోతే నన్నడుగుతావేంట్రా నువ్వు?" "అర్జున్, బీ సీరియస్. ఏం కాలేదురా నిజంగానే. అది ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినట్టుంది. అంతే." "అంతేనా? అంతే కాకపోతే ఇంకేముంటుందిరా? నువ్వు నన్నేదో దొంగని పోలీసులు ప్రశ్నలడిగినట్టు అడుగుతున్నావు. నీ కళ్ళకెలా కనబడుతున్నానురా నేను?" అన్నాడు అర్జున్. "రేయ్! హనీ అలా సడెన్‌గా వెళ్ళేసరికి ఏమన్నా గొడవ జరిగిందేమో అనుకున్నాను. అంతే." అర్జున్ మాత్రం మనసులో గొడవ కాదు, అంతకన్నా పెద్దదే జరిగింది. అదంతా తెలిస్తే నాకుంటుంది ముందు అనుకొని, "సరేరా నేనిక వెళ్తాను" అన్నాడు. "అదేంట్రా నువ్వొక్కడివే అక్కడేం చేస్తావు? ఇక్కడే ఉండొచ్చు కదా నువ్వు కూడా." "లేదు లేరా నేను పాపనొకసారి చూడాలనొచ్చాను. అంతే" అని ఇంట్లోకి వెళ్ళి అందరికీ చెప్పేసి, మళ్ళీ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాడు అర్జున్. అర్జున్ డ్రైవింగ్ చేస్తూ ఇదొక్కతే అక్కడేం చేస్తుంది? కనీసం ఇక్కడ వినయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా అయిపోయేది కదా! అనుకున్నాడు. పాపం పిల్లోడు అనాల్సినవి అన్నీ అనేసి, ఇప్పుడు ఏమీ ఎరగని వాడిలా. ఇక అక్కడ హనీ ఒక్కతే అర్జున్ గురించి ఇక ఆలోచించకూడదు అని ఎంతలా అనుకున్నా, తన మనసు అర్జున్ గురించే ఆలోచిస్తూ ఉంది. అంతలోనే అతడు అన్న మాటలు గుర్తుకు వచ్చి బాధపడుతుంది మళ్ళీ. ఇక్కడ అర్జున్ ఏమో ఆఫీస్ వర్క్ చేసుకుంటూనే హనీ ఎలా ఉందో ఏంటో అని తెగ థింక్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఏం చేయాలి అసలు అని. మళ్ళీ పెళ్లి వద్దు, ఏం వద్దు అన్నవాడు పెళ్లికి ముందే హనీతో శారీరకంగా కలవడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. అలా అని అక్కడ అర్జున్, ఇక్కడ హనీ ఉండగా రోజులు గడుస్తున్నాయి. మెల్లిగా అలా పాపకి మూడవ నెల వచ్చేసింది. ఇక పాపకి నామకరణం చేద్దాం అనుకున్నారు అంతా కలిసి. అలా ఒకరోజు హనీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి మార్నింగ్ బయటికి వెళ్ళి వచ్చింది. అలా ఇంటికి వచ్చాక హాల్‌లో ఉన్న సోఫాలో కూర్చొని అర్జున్ గురించే ఆలోచిస్తూ ఉంది. అలా ఆలోచిస్తూ సమయం ఎంతయిందో కూడా పట్టించుకోకుండా కూర్చుంది. అప్పుడే బయట నుండి ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో, అప్పుడు టైం చూసుకొని సాయంత్రం అవ్వడంతో ఈ టైంలో ఎవరు అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. అర్జున్ డోర్ ముందు నిలబడి తన హ్యాండ్ ప్యాంట్ ప్యాకెట్‌లో పెట్టుకొని హనీ కళ్ళల్లోకే షార్ప్‌గా చూస్తూ ఉన్నాడు. హనీ ఒక్కసారిగా అర్జున్‌ని అక్కడ చూసి షాకయిపోయింది. అలానే చూస్తూ ఉంది అతడిని. ఎందుకు ఇక్కడికి వచ్చాడు అన్నట్టు. అర్జున్ కూడా హనీనే చూస్తూ ఆమెను దాటుకొని లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. హనీ వెనక్కి తిరిగి అయోమయంగా అర్జున్‌ని చూస్తూ ఉంది. అర్జున్ అక్కడ కూర్చొని హనీని చూసి "ఇట్రావే" అని పిలిచాడు. హనీ మాత్రం కోపంగా ఇప్పుడీయన పిలిస్తే నేను వెళ్లి చేతులు కట్టుకొని నిలబడి, "చెప్పండి ఏం కావాలి సార్" అని మర్యాదలు చేయాలా? అంత సీన్ లేదు ఈయనకి ఇక్కడ అని మూతి తిప్పుకొని కిచెన్‌లోకి వెళ్ళింది. హనీ కిచెన్‌లోకి వెళ్ళడంతో ఏం చేస్తుందిది అని చూస్తూ ఉన్నాడు అర్జున్. హనీ కాఫీ పెట్టుకొని, ఆ కప్పు పట్టుకొని అర్జున్‌ని పట్టించుకోకుండా ఆమె రూమ్‌లోకి వెళ్ళిపోయింది. దీనికి బల్బు మామూలుగా లేదు అనుకొని, అయినా అదంతా మనం చేసుకున్నదే కదా! అని తన రూమ్ వైపు అడుగులు వేశాడు అర్జున్.
అని ఆమె రూమ్ వెనకాల చిన్నగా ఉన్న బాల్కనీలో నిలబడి కాఫీ కప్ పట్టుకొని బయటకి చూస్తూ ఉంది. అర్జున్ తన వెనకాల నిలబడి హనీ అని పిలిచాడు. హనీ మాట్లాడకుండా అటువైపుకు తిరిగి నిలబడి ఉంది. హనీ నిన్నే. అయినా కూడా హనీ వెనక్కి తిరగదు. కళ్ళు గట్టిగా మూసుకొని ఉంది. ఇంతకుముందు అర్జున్ అలా పిలిస్తే అతడు ముందు సెకన్లో ప్రత్యక్షం అయ్యేది. కానీ ఇప్పుడు ఆమె మనస్సుని అదుపు చేసుకుంటూ ఉంది. హనీ ఇటు చూడవే. సరే. చూడవా? ఓకేలే. మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అని అడిగాడు అర్జున్. అంతే. దెబ్బకు అర్జున్ వైపుకు తిరిగి గుటకలు మింగుతూ కాస్త కంగారుగా అర్జున్ వైపే చూస్తూ ఉంది హని. నిన్నే. ఎక్కడికి వెళ్ళావు హనీ? అన్నాడు కొంచెం బేస్ వాయిస్‌లో. నేనెక్కడికైనా వెళ్తాను. నా ఇష్టం. ఓహ్! నీ ఇష్టమా? సరే. అయితే చెప్పనంటావు. అంతేనా? అవును. చెప్పను. అయినా అదంతా మీకు అనవసరం. నేనెక్కడికైనా వెళ్తాను. అన్నీ మీకు చెప్పాలా? అంది హని కోపంగా. నాకు అనవసరమా? అవును. అనవసరమే. అసలు మీరెవరు నన్ను క్వెషన్ చేయడానికి? మీకు నేనేమవుతాను అని నా పర్సనల్స్ అన్నీ అడుగుతున్నారు. ముందు మీరు బయటికి వెళ్ళండి అంది. నీకు నేనేమి అవ్వనా? అవ్వరు. నీకు నేనెవరో తెలియదా? అదే కదా చెప్తున్నాను. మీరెవరో నాకు తెలియదు కూడా. చాలా. దయచేసి ఇక వెళ్ళండి బయటకి. ఎక్కడికే పోయేది? ఎక్కడికైనా పోండి. అది మీ ఇష్టం. ఎక్కడికో పోవడానికి నేనిక్కడికి రాలేదు. అసలు మీరిక్కడికెందుకు వచ్చారు? ఇలా నన్నెందుకు ఇరిటేట్ చేస్తున్నారు మీరు? బయటికి నడవండి అంది హని. చాలా ఎక్కువవుతున్నాయే నీకు మాటలు. కానీ నేనెందుకు వచ్చానో నీకు తెలియదా? అసలు మీరు రావడమే నాకు ఇష్టం లేదు అంటే, మళ్ళీ మీరెందుకు వచ్చారో నాకెలా తెలుస్తుంది? అని మొహం పక్కకి తిప్పుకుంది హని. ఓకే. అని సరే మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావు చెప్పవే ముందు అన్నాడు అర్జున్. నేను చెప్పను. పోనీ నేను చెప్పనా? ఏం చెప్తారు? నువ్వెక్కడికి వెళ్ళావు అనేది. నేనెక్కడికైనా వెళ్తాను. మీకెందుకు? ఎందుకా? నాకు కాక ఇంకా ఎవరికి అవసరం ఉంటుందే? చెప్పు హాస్పిటల్‌కి ఎందుకెళ్ళావు? ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.